శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. యూట్యూబ్ అభిమానులకు శుభోదయం. మనము మొదటి వీడియోలో పార్ట్ 1లో పిశాచ యోగం శని రాహువుల యొక్క కలయిక విషయాన్ని కలిస్తే ఏమవుతుంది చెప్పాము. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా కొంచెం విపులీకరిస్తూ ఎన్నెన్ని బాధలు కలుగుతాయి, ఎటువంటి బాధలు కలుగుతాయి అనే విషయాన్ని చెబుతూ దానికి పరిహారం కూడా ఇక్కడ క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఆ పరిహారాన్ని కూడా మీరు ఖచ్చితంగా చేసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు వస్తాయని భావిస్తూ మళ్ళీ ఇంకొక వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది పార్ట్ 2గా మీరు భావించండి. ఖచ్చితంగా చూడండి, చూసి మీ పరిహారాలు మీరే చేసుకోండి. ఇక శని రాహువుల యుతి, పిశాచ యోగం, విశేష పరిహారాలు అని పెడుతున్నాను. దీనికి లగ్నం 1వ భావం అనుకుంటున్నాం, అంటే శరీరం. లగ్నం అనేసరికి మనకేమొస్తుంది? శరీరం వస్తుంది. ఈ శరీరం ఎటువంటి ఆలోచనలు ఇస్తుంది అంటే వీళ్ళకి తాంత్రిక క్రియల ప్రభావం. అంటే ఎవరైనా చేతబడి చేశారు, లేకపోతే ఎక్కడో నిమ్మకాయలు తిప్పి అమావాస్య నాడు, అష్టమి నాడు, పౌర్ణమి నాడు వేస్తూ ఉంటే దాని మీద నుంచి నలుగురు పోతారు, కానీ ఒకరికి మాత్రమే దాని నెగటివ్ ఎనర్జీ అనేది వీళ్ళకి వచ్చేసి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే ఈ లగ్నంలో గనుక శని రాహువులు ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళకి తొందరగా ఇటువంటి ప్రభావాలు ఈ యొక్క జాతకుడి మీద పడడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి జాతకులు ఎల్లప్పుడూ ఏదో రకమైనటువంటి చింత ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే జాతకులు జన్మించిన సమయంలో జాతకుని ఇంట్లో కూడా బీద పరిస్థితే ఉంటుంది. చాలా కష్టాలు అనుభవిస్తున్న సమయంలో వీడు జననం అవుతాడు. జన్మించినది మొదలు జాతకుడికి 2 నెలల వరకు విశేషమైనటువంటి అనారోగ్యాలు కలుగుతాయి. కలిగి మళ్ళీ కోలుకొని జాతకులు మంచిగా అవుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఇంకో విషయం, ఇటువంటి జాతకులు ఎప్పటికీ తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా సరి అయినటువంటి ఆలోచన వీళ్ళు ఎప్పుడు చేయకుండా తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరికి ఏదో రకమైనటువంటి వ్యాధి వీరిని పీడిస్తూ ఉంటుంది. ఈ నెలలో నాకు ఈ ఆరోగ్యం బాగుంది అనుకోకుండా ఏదో రకమైనటువంటి మందులు వాడడం, అనారోగ్యాలతో బాధపడడం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ పోవాలంటే, ఉపశమనం కావాలి అంటే మరి ఏం చేయాలి? అతి పురాతనమైనటువంటి దేవాలయ, పురాతనం అని నేను ఎందుకంటున్నానంటే ఆ కాలంలో ప్రతిష్టలు చాలా శ్రద్ధగా శాస్త్రీయంగా చేసినటువంటి దేవాలయాలు. ఈ మధ్య కొంచెం తగ్గింది, అంటే యజమానులు కూడా అంత టైం ఇవ్వడం లేదు కనుక నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. పాత దేవాలయాలకు వెళ్ళి, శివాలయం విశేషంగా ప్రతిరోజు జలాభిషేకం మాత్రమే, పంచామృతాభిషేకం అవసరం లేదు. జలాభిషేకం చేసి 11 కానీ 21 కానీ బిల్వ పత్రాలను సమర్పించి ఇంటికి వచ్చి సాయంకాల సమయంలో నెయ్యి దీపాన్ని పెట్టి ప్రతిరోజు మహామృత్యుంజయ జపాన్ని కనీసం 108 సార్లు చేస్తూ ఈ విధంగా ఒక 6 మాసాలు గనక చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. మీకు శని రాహువుల యొక్క ప్రభావం తగ్గి వెంటనే మీకు కొన్ని పనులు కావడం, మంచి ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. ఇక 2వ స్థానం అంటే ధనము, వాక్కు, కుటుంబము. మనకు తెలిసిన విషయం ఇది. ఇటువంటి జాతకంలో శని రాహువుల యుతి కలిగి ఉన్నట్టయితే దీని కారణం చేత జాతకుని కుటుంబ సభ్యులే జాతకునికి శత్రువులు అవుతారు. అంటే తన ఇంటి వాళ్ళే వీనికి శత్రువులు అవుతారు. ఇటువంటి జాతకులు కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉంటారు. ఎవడి మాట ఎవడినడు, వీడి మాట అయితే అసలు ఎవడు ఈనడు. నీవేవిడిదిరా చెప్పేది మాకు, వీడు ఇంత తెలివివాడైనప్పటికీ వీడి మాట ఈనరు, వీడికి శత్రువులుగానే ఉంటారు. ఈ జాతకులకు కుటుంబ సౌఖ్యం కూడా ఉండదు. జాతకుని ప్రతి పనిలో ఆటంకాలు, డిస్టర్బెన్స్లు అవుతూ ఉంటాయి. బ్యాంకులో అకౌంట్ ఉంటుంది కానీ రూపాయి ఉండదు దాంట్లో. తన కఠోర వాక్కులు, అంటే ఈ శని రాహువులు 2వ స్థానంలో వాక్ స్థానంలో ఉన్నందుకు వీళ్ళకి కోపంగా మాట్లాడడము, ఉన్నట్టుగా మాట్లాడుతున్నందుకు వీళ్ళందరికీ
శత్రువులు అవుతూ ఉంటారు, మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఎదుటివాడు కూడా వీటితోటి మనమేమిడిదరా వీడి పటికి కఠోరంగా మాట్లాడతాడు అని వీళ్ళందరూ దూరం కావడం కూడా అలవాటు అవుతుంది. కష్టాల్లో పుట్టి కష్టాల్లో మరణిస్తారు. మధ్యలో డబ్బులు సంపాదించినప్పటికీ మళ్ళీ మరణించే సమయానికి వీళ్ళకు డబ్బు లేకుండా పోతుంది. చెడ్డ సహవాసాలు వీళ్లకు తొందరగా అలవరుస్తాయి. తమ పూర్వాస్తులను కూడా మీ నిస్సహాయ స్థితికి రావడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి జాతకులు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించరు. తన సుఖం కొరకు అన్నీ వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మరి వీళ్ళు ఏ పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది? శివాలయంలో కూర్చొని ప్రతిరోజు శని రాహువులకు, శనికి 1000, రాహుకు 1000 స్వయంగా 21 రోజు జపం చేసి సాయంకాల సమయంలో నెయ్యి దీపం 1, నూనె దీపం 1, 2 పెట్టి వెలిగించి శివాలయంలో ఆఖరి రోజున శివుడికి విశేషమైనటువంటి అభిషేకం చేసి తగిన శక్తి కొలది బ్రాహ్మలకు కొంత అన్నదానం అంటే భోజనం కోసం ఏదైనా సాహిత్యాలు ఇవ్వడం అనేది చేసినట్టయితే శుభ ఫలితాలు వచ్చి కనీసం 50% నీకున్నటువంటి కష్టాలు పోయి సుఖాలు అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 3వ భావం అంటే తృతీయం, సోదరులు. ఇది కూడా కష్టభావమే అని పరాక్రమం అని కూడా మనం అనుకుంటాం. ఈ విధంగా 3వ స్థానంలో కనుక శని రాహువులు కలిసి ఉన్న చిన్న తమ్ముడు కానీ చెల్లెలు కానీ కష్టాల పాలుగా ఉంటారు. అంటే కష్టాలు పడుతూ ఉంటారు. వీడి జాతకం వల్ల వీడి తమ్ముడు కానీ చెల్లెలు కానీ కష్టాలు పడుతూ ఉంటారు. ఒకవేళ తృతీయ భావం బలంగా ఉంది అంటే భావాధిపతి లగ్నం ఏదైనప్పటికీ, ఇప్పుడు మేష లగ్నం తీసుకున్నాం, మిథునం, బుధుడు చాలా బలంగా ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు, లేదా మూల త్రికోణంలో ఉన్నాడు అంటే అప్పుడు కొంత ఫలితం మారిపోతుంది. మారిపోయినప్పటికీ సోమరితనం వీళ్ళల్లో ఎక్కువైపోతుంది. ఏ పనిని కూడా వీళ్ళు సరిగ్గా చేయని వాళ్ళుగా ఉంటారు. ఇతరులపై ఆధారపడి మా అన్నయ్య సంపాదిస్తాడు కదా నేను కూర్చొని తింటాను, మా నాన్నకు పెన్షన్ వస్తుంది కదా నేను తినుకుంటుంటాను, మా అమ్మకు పెన్షన్ వస్తుంది కదా మా అమ్మ పెట్టింది తింటాను, కూర్చుంటాను అనే భావం కలుగుతుంది. ఇదే ప్రకారంగా 3వ స్థానం నుంచి 7వ స్థానం అంటే దశమ భావాన్ని కూడా బలం చూస్తూ ఉంటాడు. కనుక ఒకవేళ దశమ భావం గనక చాలా బలంగా ఉంది, భావాధిపతి కనుక బలంగా ఉన్నాడు, దశమ భావంలో మంచి పవర్ఫుల్ గ్రహం ఉంది అని అంటే మాత్రం పరాక్రమవంతుడుగా ఉంటాడు. మరి దీనికి కూడా ఉపాయం, ఇటువంటి వ్యక్తులు నిష్ణాతులైన మంచి ఉపాసన కలిగినటువంటి ఒక పండితుడి దగ్గరికి, ఒక గురువు దగ్గరికి వెళ్ళి దుర్గా అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకొని, అది నవార్ణ మంత్రం కావచ్చు, పంచార్ణవం కావచ్చు, ఏదైనా ఒక మంత్రాన్ని దుర్గాకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ప్రతిరోజు కనీసం 7000 సార్లు 40 రోజులు చేసి చండీ హోమంతో పూర్తి చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని 108 గురువు దగ్గర తీసుకున్నటువంటి మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉంటే ఒక 3 నెలల తర్వాత మీకు శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇది చేసుకోండి. ఇక చతుర్థ భావం అంటే సుఖస్థానం, తల్లి, భూమి, ఆస్తులు, తండ్రి యొక్క కష్ట సుఖాలు, ఇవన్నీ మనం చూసుకుంటాం. ఈ జాతకులకు తల్లి సుఖం ఉండకపోవచ్చు. అంటే 4వ స్థానంలో కనుక శని రాహువులు కలిసి ఉన్నట్టయితే తల్లి సుఖం అనేది వీళ్ళకి లేకపోవచ్చు. అంటే చిన్నతనంలోనే మరణించడం కానీ, లేదా తల్లి వెళ్ళిపోవడం కానీ, విడాకులు తీసుకొని తండ్రి దగ్గరే బాబు ఉంచేసి, జాతకుని ఉంచేసి నీ సంతానం అవసరం లేదు, నీవు అవసరం లేదు అని వెళ్ళిపోవడం కానీ, లేదా ఇంకేమైనా కావచ్చు. ఇటువంటి జాతకులు గృహంలో శుభ్రం కూడా పాటించరు. అంతా శుభ్రంగా ఏదో వాసన వస్తుంటుంది, ఎక్కడ సామాన్ అక్కడ పరేసి ఉంటారు. వీరి జననం కూడా పాడుపడినటువంటి స్థలం, పాత హాస్పిటల్స్ కానీ, అంటే సౌకర్యం సరిగ్గా లేని స్థలంలో వీళ్ళ జననం జరగడానికి ఆస్కారం ఉంది. వీరికి స్వగృహ ప్రాప్తి చాలా కష్టపడితే కానీ దొరకదు. దశమభావం పైన దృష్టి పడడం వల్ల తండ్రి యొక్క జీవనం కూడా చాలా కష్టంగా నరకయాతనం అనుభవిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు.
ఇక దీనికి పరిహారం ఏమిటి అంటే, ఖచ్చితంగా ప్రతి మాస శివరాత్రి రోజు మట్టితో చేసినటువంటి శివలింగాన్ని చేసి అభిషేకించి చెరువులో కానీ పారే నీటిలో కానీ నిమజ్జనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. దీన్నే పార్థివలింగం అంటాం. రాగడి మన్నితోటి తీసుకొచ్చి దాన్ని శివలింగం చేసి దానిపైన అభిషేకం చేసి దాన్ని తీసుకుపోయి మళ్ళీ నీళ్ళల్లోనే వదలడం అనేది చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక 5వ స్థానం ఉపాసన, సంతానం, విద్య, ఇష్టదేవతా స్థానం. ఎప్పుడైనా పంచమ భావాధిపతి జాతకంలో ఎక్కడున్నప్పటికీ చెడు ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం లేదు, ఇది సత్యం. కానీ అదే పంచమ భావంలో శని రాహువులు కనుక ఉన్నట్టయితే సంతాన సుఖం లేకపోవచ్చు. అదే 5వ స్థానం శని రాహువులు కలిసి ఉంటే జాతకుని మనస్సులో ఎప్పుడూ చెడ్డ ఆలోచనలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. పెద్ద చదువులు చదవాలంటే ఆటంకాలు రావడం, సంతాన సుఖం తక్కువగా ఉండటం, లేదా వంద్యాయోగం అంటే ఒకటే సంతానం కలుగుతుంది. చిన్నతనంలోనే మంత్రతంత్రాల వైపు మనస్సు మళ్ళీ మంత్ర సాధనలు చేస్తూ, అది కూడా శక్తి పూజలు చేస్తారు. వీళ్ళేదో సౌమ్యమైనటువంటి దేవతల ఉపాసన చేయకుండా శక్తి పూజలు చేస్తూ స్వయంగా కూడా కష్టాలు పడుతూ ఇతరులకు చెడు చేసే ప్రయత్నంలోనే వీళ్ళు ఉంటారు. బుద్ధిని భ్రష్టు పట్టించుకుంటూ ఉంటాయి. 2 గ్రహాలు పంచమ భావంలో ఉంటే జాతకుడిని బుద్ధి భ్రష్టు పట్టించి ఎదుటివాడికి చెడు చేసి డబ్బులు సంపాదించాలనుకుంటాడు, కానీ వాడు డబ్బులు సంపాదించడు, అయినా కష్టాలు పడుతూనే ఉంటాడు. మరి వీళ్ళకు ఉపాయం ఏమిటయ్యా అంటే, కాళికామాత ఉపాసన చేయాలి వీళ్ళు. ఇది కలియుగంలో నేను ఇంకొక వీడియో పెడతాను. ఏ దేవతల యొక్క ఉపాసన చేస్తే శుభాలు ప్రశాంతత కలుగుతుందనే విషయాన్ని ఇంకొక వీడియో పెడతాను నేను. దాన్ని మాత్రం ఉపాసన చేయండి. ఇక్కడ ఈ పంచమ భావంలో శని రాహువులు కనుక ఉన్నట్టయితే కాళికామాత పూజ చేస్తూ ఉండాలి. 21 నిమ్మకాయలు దండమాదిరి చేసి హారంగా చేసి అమ్మవారికి సమర్పిస్తూ 40 రోజులు, జీవితంలో ఒక్కసారి 40 రోజుల వరకు చేస్తూ అదే రోజు ఎన్ని రోజులైతే మనం అమ్మవారికి ఈ నిమ్మకాయల హారాన్ని వేసి అర్చన చేస్తూ ఉన్నామో అన్ని రోజులు రాత్రి సూక్త పారాయణం చేయడం కానీ, ఈ కాలంలో మనకు వీడియోలు వచ్చాయి కనుక సూక్తం వినడం కానీ చేస్తూ ఉన్నట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక 6వ భావం మేనమామలు, రోగం, శత్రువులు, రిపుస్థానం కనుక. శని రోగ నివారణ కారకుడు, రాహువు రాజయోగ కారకుడు. ఇక్కడ చూడండి మళ్ళీ. కానీ ఇద్దరూ కలిసి ఒకే రాశిలో ఉంటే మాత్రం అసిడిటీ, కడుపులో మంట, ఎందుకంటే ఈ తత్వం శని యొక్క తత్వం కదా, అందుకని ఇవి 2 కూడా బాధలు కలిగిస్తూ ఉంటాయి. అజాత శత్రువులు అంటే తెలియకుండా శత్రువులు వీళ్ళకు చాలా మంది ఉంటారు. వీళ్ళని ఇప్పటికీ చెడు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా బాధలు కలిగిస్తూ ఉంటారు. పనికిరాని వ్యక్తులు కూడా, దేనికి పనికిరాని వ్యక్తి కూడా నీకు శత్రువు అవుతూ ఉంటాడు. హృదయ రోగం కానీ, బ్లడ్ ప్రెషర్ వ్యాధి కానీ రాకుండా చూసుకుంటే మంచిది. దానికి గాను మనస్సును ప్రశాంతంగా ఉంచండి, టెన్షన్లు తీసుకోకండి. ఉపాయం ఇటు సుందరాకాండ పారాయణం చేసుకోండి. ప్రతి నెల ఒకసారి చొప్పున 40 నెలలో ఒక్కసారి మాత్రమే సుందరాకాండ పారాయణం. ఏదో ఒకరోజు మీరు పునర్వసు కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రంలో కానీ నెలకొకసారి ఈ సుందరాకాండ పారాయణాన్ని చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇక 7వది కళత్రం. భార్యాభర్తల మధ్య విరోధం, ద్వికళత్రయోగం. బయటి వారి మాటలు వింటే చెడిపోతారని తెలిసి కూడా బయటి వారి మాటలు విని తన సంసారాన్ని చెడగొట్టుకునేటటువంటి జాతకులు చాలామందిని చూశాను నేను. వ్యాపారంలో కూడా ఉమ్మడి వ్యాపారం అంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే కూడా వీళ్ళకి నష్టాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఉపాయం ఏమిటి? గొంగడి, ఇనుము, అంటే ఇనుప వస్తువులు, ఏదో చిన్న రాడ్ ఇచ్చేస్తాను నేను అంటే రాడు తీసుకునేవాడికి ఉపయోగకరంగా ఉండేటటువంటి వస్తువులు ఇవ్వాలి ఎప్పుడే కానీ దానం చేసేటప్పుడు. ఉపయోగం లేని వస్తువు ఎన్ని దానాలు ఇచ్చినా కానీ వ్యర్థమవుతుంది. అందుకే గొంగడి, ఇనుము అంటే ఒక బాండ్లి, ఇనుప బాండ్లి కానీ, ఇనుప పెనం కానీ, గొడుగు, నూనె, మినపప్పు, నీలి వస్త్రం, నల్ల వస్త్రం, నువ్వులు, ఇవన్నీ శుక్రవారం రోజే తెచ్చిపెట్టుకొని శనివారం రోజు బీదలకి, వృద్ధులకి దానం చేసినట్టయితే మీకు శుభ ఫలితాలు వస్తాయి. వాళ్లకు తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రం ఎటువంటి చెడు కలగదు. ఎందుకు అని అంటే వాళ్ళు బీదతనంలో ఉన్నారు కనుక భగవత్ చింతన ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏదో రకంగా తిడుతూగానే నన్ను ఇంత బీద పరిస్థితిలో ఉంచావు అని తిడుతూ అయినా భగవన్ నామస్మరణ వాళ్ళే ఎక్కువ చేస్తారు కనుక వాళ్ళ దగ్గర ఎక్కువ పాజిటివ్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి చెడు కలగదు. ఇవ్వచ్చు, వాళ్లకు చెడు కలగదు, మీకు కూడా చెడు పోతుంది. ఇక 8వ స్థానం మృత్యు స్థానం. శని రాహువులు ఉన్నా, దృష్టి పడినా వీళ్ళకి పైల్స్ వ్యాధి మనం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వీరికి స్పైసీ పదార్థాలు, మంచి ఉప్పు కారం బ్రహ్మాండంగా తింటూ ఉంటారు. వీళ్ళు భోజన ప్రియులుగా ఉంటారు కనుక వీళ్ళు రకరకాల భోజనాలు చేస్తూ ఉంటారు, స్పైసీ పదార్థాలు తింటూ ఉంటారు కనుక వీళ్ళకి పైల్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది కుటుంబ స్థానం పైన కూడా దృష్టి పడడం వల్ల కుటుంబ సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ద్వితీయం పైన దృష్టి పడడం వల్ల ధన నష్టం కనుక ధనహాని కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి వారు అప్పులు ఇవ్వకపోవడం మంచిది. సుఖజీవనం లేకుండా చేస్తారు. ఒకవేళ అప్పులు ఇచ్చారంటే మీకు తొందరగా డబ్బులు రావు. ఇక ఉపాయం శివ పంచాక్షరి జపం. శివ పంచాక్షరి మంత్రాన్ని 1,25,000 సార్లు చేసి హోమం చేసి దానం చేసినట్టయితే శుభ ఫలితాలు కలుగుతాయి. రుద్రాక్షమాల ఎప్పటికీ మీరు మెడలో ధరించి ఉండండి. శివుడు రక్షగా ఉండి మీ కష్టాల నుంచి దూరం చేస్తాడు. 9వ స్థానం ధర్మస్థానం, పితృస్థానం కూడా అంటున్నాం. ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు వీళ్ళు. మతాలు మారుస్తూ ఉంటారు కదా, కొత్త మతానికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది జాతకాల్లో ఇవి కనిపించాయి నాకు. అంటే వాళ్ళు రారు, వాళ్లకు సంబంధించిన వాళ్ళు వచ్చి మా వాడు మతం మార్చాడండి అంటే వాళ్ళ జాతకాలు చూస్తే కొన్ని నాకు తెలిసాయి. రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. భాగ్యంలో హెచ్చు తగ్గులు కూడా వీళ్ళకి ఎప్పటికీ ఒకటే తీరుగా వీళ్ళ భాగ్యం ఉండదు. తండ్రి యొక్క జీవనం కష్టదాయకంగా ఉంటుంది. చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు గురి కావటం, తల్లిదండ్రి మాట వినకపోవడం అనేది జరుగుతుంది. ఇక ఉపాయం ఏమిటంటే స్ఫటికమాల ధరించండి, ప్రశాంతతనిస్తుంది. కనీసం నెలలో 3 రోజులు పుణ్యక్షేత్రం, అంటే పుణ్యక్షేత్రము అంటే నిన్న మొన్న కట్టిన గుడి పుణ్యక్షేత్రం కిందికి రాదు కనుక అక్కడ అన్ని రకములైనటువంటి నెమళ్ళు, అక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి ప్రదేశాలు, అంటే పాత దేవాలయాలు, ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉన్నటువంటి దేవాలయాలలో కనీసం నెలకి 3 రోజులు అక్కడే ఉండి అక్కడే భోజనం చేసి అదే ప్రాంతంలో ఉంటూ ఉన్నట్టయితే, శివారాధన చేస్తూ ఉన్నట్టయితే నిదానంగా అన్ని శుభ ఫలితాలు మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 10వ భావం కుటుంబంలో కష్టాలు, కుటుంబ సుఖం లేకపోవడం, రాహు కుటుంబ స్థానం పైన శని వ్యయం పైన దృష్టి పడడం. అంటే రాహు ఇది 10వ స్థానం కనుక 10వ స్థానం నుంచి 10, 11, 12, 1, 2 అనేక రకములైనటువంటి కష్టాలు రావడం. కష్టాన్ని తీర్చుకుంటున్నాను అని మనసులో ఎప్పుడైతే ఈ రోజుకి కష్టం అయిపోతుంది నాకు అనుకోగానే మళ్ళీ కొత్త ఒక రకమైనటువంటి కష్టం వస్తుంది. ఈ విధంగా జీవితాంతం కష్టాలు పడవలసి వస్తుంది. మరి దీనికి ఉపాయం ఏమిటంటే గంగా స్నానం ఒక్కసారి జీవితంలో చేయండి. చేసి వస్తూ ఒక 4-5 బాటిల్స్ మీరే స్వయంగా గంగా జలాన్ని బాటిల్స్లో పట్టుకొని రండి. అక్కడ అమ్మేవి కాకుండా మీరే స్వయంగా బాటిల్లో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మీరు స్నానం చేస్తున్నటువంటి నీళ్లల్లో 1 స్పూను, ఒక
ఒక గ్లాసు వేసి కనీసం 3 నెలలు ఈ విధంగా మీరు గంగా స్నానం చేసి గంగాదేవి నీళ్లలో ఉన్నదని భావిస్తూ ఆ గంగాదేవి నీళ్లను ఈ యొక్క మీ బకెట్లో వేసుకొని స్నానం చేస్తూ ఉన్నట్టయితే మీకు కొన్ని శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 11వ స్థానం లాభస్థానం అయినప్పటికీ కొన్ని కష్టాలు ఇస్తాడు, కొన్ని సుఖాలు ఇస్తాడు. ఇది 11వ స్థానం అనేసరికి పెద్దన్న పెద్దక్క ఉంటారు కదా, అందుకని రెండు గ్రహాలు కనుక పాపగ్రహాలు 11వ స్థానంలో ఉంటే అన్నలకు అక్కలకు వీళ్ళకు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఇటువంటి జాతకులు కష్టపడకుండా అనాయాసంగా డబ్బు సంపాదించే ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరికి సంతాన సుఖం ఉండకపోవచ్చు, ఎందుకంటే పంచమ భావాన్ని ఈ 2 గ్రహాలు చూస్తూ ఉంటాయి కనుక సంతాన సుఖం లేకపోవడం కూడా జరగవచ్చు. దీనికి ఉపాయం ఏమిటంటే సశాస్త్రీయంగా సర్పశాంతి చేయించి, సర్ప సంబంధంలో జపం చేయించి, హోమము దానము చేసినట్టయితే శుభ ఫలితాలు వస్తాయి. ఇక ఆఖరిది వ్యయస్థానం మోక్షస్థానం. పూర్వజన్మ వల్లనే మనం ఈ యొక్క వ్యయస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. ఈ విధంగా 12వ స్థానంలో శని రాహువులు గనక కలిసి ఉన్నట్టయితే జూదమందు చాలా అభివృద్ధి, విపరీతంగా జూదం ఆడుతూ ఉంటారు వీళ్ళు. స్త్రీ వ్యసనాలు ఉంటాయి, స్త్రీ వ్యసనాల వల్ల ధనం నష్టపోతూ ఉంటారు, ఆ స్త్రీ వీళ్ళను మోసపోస్తూ ఉంటారు. ఇటువంటి వారికి గృహ సంబంధమైనటువంటి సుఖాలు కూడా దొరకకపోవడం అనేది ఒక విశేషం. చాలాసార్లు ఇతరుల వల్ల మోసపోతూ ఉంటారు, అయినప్పటికీ మళ్ళీ నష్టపోతూనే ఉంటారు. ఎవరికి చెప్పుకోలేకపోతూ ఉంటారు, నేను నష్టపోయాను, ఈ రకంగా నష్టపోయాను అని చెప్పుకోలేక వీరు ఏదేని పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడవలసి వస్తుంది. జాగ్రత్త పడండి. మరి దీనికి ఏం చేయాలి ఉపాయం అంటే రామోపాసన, రామతారక మంత్రాన్ని కానీ, రాముడికి సంబంధించిన శ్లోకాలు కానీ, హనుమదోపాసన ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు కానీ చేస్తూ వారానికి ఒక్కరోజైనా చేస్తూ జీవితాంతం చేస్తూ ఉన్నట్టయితే మీలో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఆలోచనలని పోయి పాజిటివ్ ఆలోచనలు వచ్చి సుఖంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిహారాలు అనేది 2వ పార్ట్లో పెట్టాను కనుక మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూసి మీ యొక్క లగ్నం ఏది, మీ రాశి ఏది అనేది చూసుకొని మీ జాతకంలో ఖచ్చితంగా ఈ యొక్క ఉపాయాలు పరిహారాలు చేసుకున్నట్టయితే మీరు సుఖంగా ఉంటారని కోరుతూ జయ శ్రీకృష్ణ.